వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కోళ్ళ ఫామ్ అనేది మనకు సేలింగ్కి అయితే రావడం జరిగింది. ఇది మనకు మెయిన్ రోడ్ నుంచి ఫస్ట్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్. ఇది టోటల్ 30 గుంట వరకు మనకు ఈ ల్యాండ్ అయితే సేలింగ్కి అయితే రావడం జరిగింది. ఇదే మనకు కోళ్ళ షెడ్ అనేది మనకు సేలింగ్కి అయితే రావడం జరిగింది. చూడొచ్చు మనం ఇక్కడ ఈ చివరి నుంచి ఇక్కడ చివరి వరకు మనకు మొత్తం కోళ్ళ ఫామ్ అయితే మనకు సేలింగ్కి అయితే ఉండడం జరిగింది. ఇది టోటల్ వచ్చేసి 9500 కెపాసిటీ గల కోళ్ళ ఫామ్. ఇది ఈ ల్యాండ్లో మనకు ఒక బోర్వెల్ కూడా మనకు అందుబాటులో ఉండడం జరిగింది. చుట్టూ కూడా మనకు బౌండరీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ దీంట్లో మనకు కోళ్ళ ఫామ్ అయితే రన్నింగ్లో ఉండడం అయితే జరిగింది. చిన్నగా దీనికి అటాచ్డ్గా మనకు ఒక బిల్డింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మనకు పుష్కలమైనటువంటి వాటర్ సోర్స్ ఉన్నటువంటి కోళ్ళ ఫామ్ ఇది. చూడొచ్చు మనం ఇక్కడ ఈ చివరి నుంచి ఈ చివరి వరకు మనకు మొత్తం మనకు 9500 కెపాసిటీ గల కోళ్ళ ఫామ్ అయితే మనకు సేలింగ్కి అయితే రావడం జరిగింది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి గౌరారం రాజు రహదారి అనేది 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓఆర్ఆర్ అనేది 25 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో అట్లాగే ఎవరైతే పౌల్ట్రీ ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వాలని చూస్తున్నారో వాళ్ళకి పౌల్ట్రీని నిర్మించాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ చెప్పొచ్చు. రన్నింగ్లో ఉన్నటువంటి పౌల్ట్రీ ఫామ్ అనేది మనకు సేలింగ్ రావడం జరిగింది. కాబట్టి మీకు గనక పౌల్ట్రీ రంగంలో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ కోళ్ళ ఫామ్ అనేది సూటబుల్ అని చెప్పొచ్చు. మీకు గనక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్